పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక సుఖాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, ఉత్తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో షోడశోధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం. శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం. శ్రీ భగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధః త్యాగశ్శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ అర్జున, భయం లేకుండా ఉండడం, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండడం, జ్ఞానయోగంలో నిలవడం, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం చేయడం, వేదశాస్త్రాల అధ్యయనం, తపస్సు, నిజాయితీ, ఏ ప్రాణికి హాని చేయకుండా ఉండడం, నిజం పలకడము, కోపం లేకుండా ఉండడం, త్యాగబుద్ధి, శాంత స్వభావం, నేరాలు చెప్పకపోవడం, ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం, విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం, చాపల్యం లేకపోవడం, మృదుత్వం కలిగి ఉండడం, ధర్మవిరుద్ధమైన పనులు చేయకుండా ఉండడం, చంచల స్వభావం లేకపోవడం, ప్రతిభ, ఓర్పు, ధైర్యం, ఆత్మశుభ్రత, ద్రోహచింతన లేకపోవడం, తాను పూజించదగిన వాడిని అనే అభిమానము, గర్వము లేకపోవడం అనే ఈ సుగుణాలు దైవ సంపదతో పుట్టిన వారికి కలుగుతాయి. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థః సంపదమాసురీం. ఓ అర్జున, డాంబికము, గర్వము, దురహంకారము, కోపము, కఠినత్వము, అవివేకము అనే ఈ చెడ్డ గుణాలు రాక్షస సంపదతో పుట్టిన వారికి కలుగుతాయి. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ అర్జున, దైవ సంబంధమైన సంపద పూర్తి సంసార బంధాల నుండి విముక్తి పొందడానికి, రాక్షస సంపద గొప్ప సంసార బంధము కలగడానికి నిశ్చయించబడ్డాయి. నువ్వు దైవ సంపదతో జన్మించావు కాబట్టి దుఃఖించవద్దు. ద్వౌ భూత సర్గౌ లోకోస్మిన్ దైవాసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఓ అర్జున, ఈ ప్రపంచంలో దైవ సంబంధమైన గుణములు కలవి అని, రాక్షస సంబంధమైన గుణములు కలవి అని రెండు విధాలైన ప్రాణులు ఉన్నాయి. వాటిలో దైవ సంబంధమైన దానిని గురించి నీకు వివరంగా చెప్పాను. ఇప్పుడు రాక్షస సంబంధమైన దానిని గురించి చెబుతాను విను అని భగవానుడు అర్జునుడితో చెప్పారు. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. రాక్షస స్వభావం కల మానవులకు ఇది ధర్మబద్ధమైనదని, ఇది అధర్మబద్ధమైనదనే విషయం తెలియదు. వారికి శుచిత్వం కానీ, ఆచారం కానీ, సత్యం పలకడం కానీ తెలియదు.
అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. రాక్షస స్వభావం కలవారు జగమంతా వేదాది ప్రమాణాలతో లేనిదని, ధర్మాధర్మ వ్యవస్థలు లేనిదని, భగవంతుడు లేనిదని, ఈ ప్రపంచం కేవలం స్త్రీ పురుష పరస్పర సంబంధం వల్లనే పుట్టినదని, అంతే తప్ప ఈ జగానికి వేరే కారణమేమీ లేదని అంటారు. ఈ అధ్యాయంలో మిగిలిన శ్లోకాలను తదుపరి వీడియోలో ఆస్వాదించండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. తదుపరి భక్తి రసాత్మక వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. స్వర నీరాజనం డాక్టర్ కె.టి. పద్మజ. శ్రీకృష్ణార్పణమస్తు.